గతంలో హైదరాబాద్ కా పైచాన్, హైదరాబాద్ కా పెహల్వాన్ అనే నానుడి ఉండేదన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రస్తుతం పెహల్వాన్ కు సరైన అవకాశాలు లభించగా ప్రతిభను కనబరచలేకపోతున్నారని తెలిపారు. కుస్తీ పోటీలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ కేసరి 2026 పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు వివేక్. విజేతలను ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ అంటేనే పెహల్వాన్ల అడ్డా అని అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒక పెహల్వాన్ అని తెలిపారు. పెహల్వాన్లు శిక్షణ తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో రెజ్లర్లుగా రాణించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ తెలంగాణ కేసరి ఏదైతే పోటీలు జరిగినాయో ఆ పోటీలో విన్నర్స్కి అందరికీ కూడా వారికి అభినందనలు చెప్పాలి, వాళ్ళకి ఫెలిసిటేట్ చేయాలని చెప్పి మన పెద్దలు గౌరవనీయులు అంజన్ కుమార్ యాదవ్ గారు ఒక చొరవ తీసుకొని ఇంత ఘనంగా ఈ కేసరి పోటీలు చేసి ఆయనకు ఎప్పుడు మేము ఇద్దరం కలిసి ఎంపీలో ఉన్నప్పుడు కూడా ఆయనకు పైల్వాన్ల మీద చాలా షోక్ ఉండే. మేము కూడా అప్పుడు అనేది అంజన్ కుమార్ పైల్వాన్ అని చెప్పి మేము వారిని ఎప్పుడు కూడా పిలిచేది. కానీ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా హనుమాన్ వ్యాయామశాల పోయి అక్కడ కసరత్తులు చేస్తుండే. పైల్వాన్ అంటే మంచి బాడీ బిల్డింగ్ చేయడానికి ఆ జమానాలో హైదరాబాద్ పైల్వాన్లు అంటే అదొక హైదరాబాద్ది షాన్ ఉండే. హైదరాబాద్ కా షాన్, హైదరాబాద్ కా పైచాన్, హైదరాబాద్ కా పైల్వాన్ అట్లా ఉండే ఆ రోజులలో. మళ్ళా దాన్ని తీసుకురానికి అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అవార్డ్స్ పెట్టి ఎవరైతే నిజంగా విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడానికి అంజన్ కుమార్ యాదవ్ గారు